వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఎఫ్టీయూ న్యూ మరియు పీఓడబ్ల్యూశ్రీ సంఘటన ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఎఫ్టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సోమశెట్టి దశరథం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత గత ప్రభుత్వాల మాదిరిగానే మద్యం వ్యాపారం నిర్వహిస్తూ కేవలం మద్యంపై వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలు నడపాలని చూడడం సిగ్గుచేటని, ప్రభుత్వం తన మద్యం పాలసీ విధానాన్ని మార్చుకోవాలని, రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులన్నింటినీ మూసివేయాలని, అన్ని వైన్ షాపులకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూమ్లలో నిబంధన విరుద్ధంగా కుర్చీలు బెంచీలు వేసి నాన్ వెజ్ తినుబండారాలను విచ్చలవిడిగా అమ్ముతూ నిషేధిత ప్లాస్టిక్ గ్లాసుల్లో మద్యం సరఫరా చేస్తూ ప్రభుత్వ నియమ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతూ వ్యాపారాలు తమ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూశ్రీ సంఘటన నాయకురాలు కామ్రేడ్ మచ్చ అన్సూర్య మరియు గుజ్జే దేవదాస్, జక్కని సరవ్వ, చక్కని రాజేశ్వరి, సత్తవ, డి లత, భూమ్లత, కే ఉమ్మ మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అనుకుంటున్నారా? మరి ఇప్పటికీ రాష్ట్రంలో ఈ మద్యం విధానాల వలన అనేక కుటుంబాలు చిన్న భిన్నమై మరి యువకులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా, కుటుంబాలు రోడ్ల పాలవుతున్నా మరి ఏమాత్రం పట్టించుకొని ఈ ప్రభుత్వాలు మరి రోజు రోజుకు ఇంత విచ్చలవిడిగా మద్యం వాడలా ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో మంచి నీళ్ళకు కొదవ ఉంది కానీ మద్యానికి కొదవ లేదన్న చందంగా మరి కొనసాగుతూ ఉన్నది. ఏదైతే మద్యం వ్యాపారులంతా కూడా ఒక సిండికేట్గా ఏర్పడి మరి వారు నెల నెల ఎక్సైజ్ ఆఫీసర్లకు మేము ముడుపులు ఇస్తున్నాం, మా ఇష్టాను రీతిలో మేము వ్యాపారం కొనసాగిస్తాం, మేము ప్రభుత్వం నుంచి లైసెన్సులు పొంది ఉన్నామని చెప్పి ఒక రుబాబుతోని ఒక వాళ్ళు ఆ వ్యాపారులంతా కూడా కూడి ఒక సిండికేట్గా తయారై మరి ఏదైతే పర్మిట్ రూమ్లలో మరి నిలబడి తాగిపోవాలి, అక్కడ నాన్ వెజ్ తినుబండారాలు అమ్మకూడదు, ఆ ప్లాస్టిక్ గ్లాసులు నిషేధం, మరి ఆ కుర్చీలు బెంచీలు వేసి అక్కడే కూర్చుండేటట్టు మరి ఉంచకూడదని నిబంధనలు అన్నిటిని కూడా తుంగలో దొక్కుతూ ఏదైతే ప్రభుత్వ అండదండలతోని ఆ వ్యాపారులు ఇంత విచ్చలవిడిగా వ్యాపారం చేస్తుంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ నిబంధనలు మరి కఠినంగా వాళ్ళు ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడకపోవడమే. మేము చెప్తా ఉన్నాం, ఈ 2 రోజుల్లో కనుక పర్మిట్ రూముల్లో ఉన్న కుర్చీలు బెంచీలు తీసివేయకపోతే ఇక్కడే ఈ కలెక్టరేట్ ఆవరణలోనే మరి ఇక్కడ పెద్ద ఒక టెంట్ వేసి రిలే నిరాహార దీక్షలు మొదలు పెడతాం. రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న మద్యం పాలసీ మీద ఈ ఉద్యమాల గడ్డ, ఈ సిరిసిల్ల గడ్డ మీద నుంచే ఒక మరో ఉద్యమానికి పునాది రాయివేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా పీఓడబ్ల్యూ స్త్రీ సంఘటన మహిళా సంఘాల కార్యకర్తలందరినీ కూడా పోగేసి ఈరోజు మేము ఒక వీధి నుంచే రావచ్చు. రాబోయే రోజుల్లో పట్టణం అంతా మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి గల్లీ గడప నుంచి కూడా అందరి మహిళా మనులను ఇక్కడ సమీకరించి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.